మీకు గతం గుర్తొచ్చిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను మావయ్య. నాకన్నీ గుర్తుకొచ్చేసాయి ప్రియా. మీకు గతం గుర్తొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. ఈ విషయం మా అత్తయ్యకి తెలిస్తే ఇంకా ఎంతో సంతోషిస్తుంది. ఇప్పుడే వస్తాను మావయ్య. చెప్పు ప్రియా. అత్తయ్య, మీ నమ్మకం, ఆ దైవ సంకల్పం ఎక్కడికి పోలేదు. అత్తయ్య, మావయ్యకి గతం గుర్తొచ్చింది. పాత మనిషి అయిపోయారు. ఏంటి ప్రియా, నిజంగానా? ధర్మతేజ్ గారికి గతం గుర్తుకొచ్చిందా? అవునత్తయ్య, ఆటో రణం ఎలా ఉందని కూడా అడిగారు. మీరు వీళ్ళకి అమ్మగా నటించడానికి రావడం దగ్గర నుంచి పిల్లల్ని మార్చడం వరకు అన్ని చెప్తున్నారు. మీరు వెంటనే ఇక్కడికి రండి అత్తయ్య. వెంటనే బయలుదేరొస్తున్నాను ప్రియా. సరే అత్తయ్య. కృష్ణయ్య, నీ మీద పెట్టుకున్న నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు తండ్రి. ఇంకే ఉంది, చెప్పాల్సిన వాళ్ళు రాణమ్మకి చెప్పేశారు. ఇప్పుడు రాణమ్మ ఇంటికొస్తుంది, రేపు ఆస్తులన్నీ తిరిగి రాసిచ్చేస్తుంది. ధర్మతేజ్ గారు, ధర్మతేజ్ గారు, ధర్మతేజ్ గారు, ధర్మతేజ్. ధర్మతేజ్ గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మీకు గతం పూర్తిగా గుర్తుకొచ్చేసిందని వినగానే నా గుండె ఆనందంతో నిండిపోయింది. ఏంటి ఆటో రాణమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను ధర్మతేజ్ గారు. మొత్తానికి నా కొడుకు కృష్ణని మార్చేసి నీ మేనకోడలు ప్రియని నా ఇంటి కోడల్ని చేసావు కదా. ఏంటి రానమ్మా అలా చూస్తున్నావు? అదే ధర్మతేజ్ గారు, అదే రాజసం, అదే హుందాతనం. నా భర్తకి ఆ దేవుడి దయవల్ల గతం మొత్తం పూర్తిగా గుర్తొచ్చేసింది. పైగా ప్రస్తుత జ్ఞాపకాలు కూడా ఆయన ఏమాత్రం మర్చిపోలేదు. అంతా అమ్మవారి దైవలీల. ఐఎమ్ సారీ రానమ్మా, నాకు గతం గుర్తు లేకపోవడం వల్ల నేను పిల్లలు అందరం నేను తప్పుగా అర్థం చేసుకున్నాం. అవన్నీ తర్వాత ధర్మతేజ్ గారు, ముందు మీరు నా ముగ్గురు పిల్లల గురించి చెప్పండి. మావయ్య, మీకు గతం ఎప్పుడు గుర్తొస్తుందా, తన పిల్లల గురించి నిజం ఎప్పుడు తెలుస్తుందా అని అత్తయ్య ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. నా ముగ్గురు పిల్లలు వీళ్ళే ధర్మతేజ్ గారు. నా పిల్లల్ని నీళ్లలోంచి కాపాడి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేంత వరకు నాకు చెప్పారండి. మీకు గతం అంతా గుర్తుకొచ్చింది కాబట్టి ఇప్పుడు నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి. నా పిల్లలు ఎక్కడ ధర్మతేజ్ గారు?